జనసేన కోసం కష్టపడిన ఒక మండల స్థాయి నాయకుడు పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ తీసుకొని కుటుంబాన్ని అంతటినీ తీసుకొని పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాడంట. అన్న ఈవిడ మా అమ్మ, నెలకి 1500 రూపాయలు ఇస్తామన్నారు కదా, అది ఎప్పుడు ఇస్తారన్నా? నాకు రాత్రిపూలు నిద్రపట్టనే ఇవ్వట్లేదు మా అమ్మ, దయచేసి అది చెప్పన్నా అని అంటే, తమ్ముడు నా దగ్గర దీనికి సమాధానం లేదు. చంద్రబాబు నాయుడు గారు నాకు చెప్పి ఆయన రాసిస్తే నేను చదవగలను తప్ప నా ఇండివిజువల్గా నేను నిర్ణయం తీసుకోలేను తమ్ముడు అన్నాడంట. సరేలన్నా, ఈయన మా నాన్నగారు 50 సంవత్సరాలు నిండయ్యన్న, పెన్షన్ ఇప్పుడు ఇస్తారన్నా, 20 నెలలు అవుతుంది కదా ప్రభుత్వం వచ్చి అన్నాడంట. దానికి కూడా నా దగ్గర సమస్య లేదు, ఆయనే చెప్పాలన్నాడంట. సరేలన్నా, మా తమ్ముడు ఈయన నిరుద్యోగ భృతి ఇస్తామన్నారన్నా, ఎప్పుడు ఇస్తారన్నా? 20 నెలలు అవుతుందన్నా, తిరగలేకపోతున్నా అన్న, ఇంటికి వస్తే నాకు రౌండ్ వేస్తానరన్నా, విపరీతంగా తిడతానరన్నా, కనీసం భోజనం కూడా పెట్టట్లేదన్నా. చక్కగా జగన్మోహన్ రెడ్డి ఉండేటప్పుడు అన్ని పుష్కలంగా ఇంటికి సమృద్ధిగా అందేవి, బయటికి వెళ్ళకుండా రేషన్ వచ్చేది, పెన్షన్ వచ్చేది, అనుకున్నట్టు జరిగేవి. ఈరోజు నీ మాటలు విని మేము జనసేనకు ఓటేసాం అని నాకు రాత్రిపాలు నిద్రపట్టనివ్వట్లేదన్నా, ఏంటన్నా దీనికి సమస్య సొల్యూషన్ అని అంటే, నిరుద్యోగ భృతికి కూడా నాకేం తెలియదు తమ్ముడు, అది కూడా చంద్రబాబు నాయుడు గారే చెప్పాలన్నాడంట. సరే అన్నా, ఈవిడ నా భార్య, ఇల్లు అన్నాం కదన్నా, జగన్మోహన్ రెడ్డి ఇల్లు ఇస్తానంటే మేము ప్రెస్టేజ్గా వద్దన్నామన్నా. 12-13 సంవత్సరాల నుంచి జనసేన అనుకొని తిరుగుతున్నాం. కూటమి ప్రభుత్వం వస్తే అన్న 4 సెంట్లు ఇల్లు ఇస్తానన్నాడు, 4 సెంట్లు ప్లేస్ ఇచ్చి ఇల్లు ఇస్తానన్నాడు. నువ్వు కంగారు పడుకు, ఇల్లు ప్లేస్ అన్నీ మనకు వస్తాయని మా ఆవిడకి నేను చెప్పాను. ఈరోజు ఇల్లు కూడా మనకి ఇంకా 20 నెలలు అవుతుంది రాలేదని మా ఆవిడ కనీసం పక్కలో కూడా రానియట్లేదన్నా, భోజనం కూడా పెట్టట్లేదన్నా అనేసి అన్నాడంట. పవన్ కళ్యాణ్ గారు దానికి కూడా, తమ్ముడు నా దగ్గర ఏమీ సమాధానం లేదు, ఆయన చెప్తేనే నేను చేయగలను అన్నాడంట. సరే అన్నా, ఇంతకీ మా నాయకుడు ఎవరనంటే మేమేం చెప్పాలన్నా అని అన్నాడంట. తమ్ముడు, మీ నాయకుడు కానీ నా నాయకుడు కానీ చంద్రన్నని చెప్పెళ్ళి అన్నాడంట. సర్లే, ఈయనంటే పోనీ ఆయన అభిమానం కాబట్టి ఆయన అంత బేగ ఏం అనలేపాడు. కానీ ఈ మండల స్థాయి నాయకుడు వాళ్ళ అమ్మగారు టక్కన లేచి చెప్పు తీసి టప్పని కొట్టిందంట. కొట్టగానే పవన్ కళ్యాణ్ గారి నోట మాట రాలేదంట. వెంటనే ఈయన అన్నాడంట, ఎవరు మండల స్థాయి నాయకుడే, మా అమ్మ కొంచెం ఆవేశమన్నా, కొంచెం పల్లెటూరు గడ తెలీదు, నువ్వు చెప్పినవన్నీ ఆవిడకి చెప్పానన్నా నేను. అన్న వస్తే, తప్పు జరిగితే, మాట మీద నించోకపోతే ఎటువంటి వాడు కాళ్ళైనా పట్టుకోమన్నాడు, ఎటువంటి వాడినైనా ఎదిరించమన్నాడు, ఎంతటి వాడినైనా ఉపేక్షించేది లేదన్నాడు. ఇవన్నీ మా అమ్మకి చెప్పి మా కుటుంబాన్ని మార్చానన్న. జనసేన అంటే అందుకే అన్న, మా అమ్మ నువ్వు చెప్పినవన్నీ చేయలేకపోయావు, టక్కన కొట్టిందన్న, మనసులో ఏం పెట్టుకోక, ఈ విషయం ఎక్కడ బయటికి చెప్పకన్నా అన్నాడంట.